సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. నమస్తే మాధవరెడ్డి గారు. నమస్తే అండి. వెల్కమ్ టు సుమన్ టీవీ అండ్ వెల్కమ్ టు విష్ణు టాక్స్. థ్యాంక్ యూ. మాధవరెడ్డి గారు, ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, కార్పొరేట్ ఉద్యోగాలు చేసేవాళ్ళు, నెలకి 1,00,000, 2,00,000, 3,00,000 సంపాదించే వాళ్ళకి మాత్రమేనా, లేదంటే ఈ గిగ్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే స్విగ్గీ, జొమాటో, ఊబర్ నడిపేవాళ్ళు, ర్యాపిడో నడిపేవాళ్ళు, డ్రైవర్స్ అండ్ అదేవిధంగా ఆటో డ్రైవర్స్, వీళ్ళు కూడా ప్రతిరోజు 500 నుంచి 1,000 రూపాయలు, 2,000 వరకు సంపాదిస్తుంటారు. కాబట్టి ఎస్, అంటే ప్రతిరోజు 1,000 నుంచి 2,000 రూపాయలు సంపాదించే వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి అంటే అటువంటి వాళ్ళకి ఎటువంటి మంచి మార్గాలు ఉన్నాయి, వాళ్ళు కూడా భవిష్యత్తులో ఒక మంచి కార్పస్ని ఏర్పాటు చేసుకుని వాళ్ళు కూడా వెల్త్ క్రియేట్ చేసుకోవాలి అంటే ఎటువంటి సంపద సృష్టి మార్గాలు ఉన్నాయి? ఎస్ అండి. ఈరోజు మనం ఎప్పుడు రెగ్యులర్గా చెప్పేది శాలరీడ్ ఎంప్లాయీస్కి, లేకపోతే బిజినెస్ పీపుల్కి నెలకి 1,00,000 రూపాయలు, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద రిటైర్డ్ ఎంప్లాయీస్ గురించి, వాళ్ళ గురించే మాట్లాడుతున్నాం అండి. ఈరోజు స్పెషల్గా ఈ వీడియో అంతా కూడా డెడికేటెడ్ టు ద గిగ్ వర్కర్స్. సో రోజుకి ఎవరైతే డైలీ 1,000 రూపీస్ సంపాదిస్తున్నారో వాళ్ళ కోసం అండి. సో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము, వీళ్ళందరూ కూడా ఆటో డ్రైవర్స్ కానీ వీళ్ళందరూ కూడా నెలకి రోజుకి 1,000 రూపాయలు అనేది ఖచ్చితంగా సంపాదిస్తూ ఉన్నారు. అలానే గిగ్ వర్కర్స్ కానీ, లేకపోతే ఓలా, ఊబర్, వీళ్ళందరూ కూడా మనకి ఈ గిగ్ వర్కర్స్ లోపలికే వస్తారు. వాళ్ళందరూ కూడా రోజుకి 1,000 రూపాయలు అనేది 1,500 అనేది సంపాదిస్తారు. సో వాళ్ళ కోసం ఇది మనం చేస్తున్నాం అండి. వాళ్ళకు కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి, వాళ్ళకు కూడా 45 వచ్చేసేటప్పటికి మంచి కార్పస్ క్రియేట్ చేయాలని. బట్ వీళ్ళకి మిగతా వాళ్ళకి ఒక డిఫరెన్స్ ఉందండి. వీళ్ళు చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. వీళ్ళు ఏంటంటే గిగ్ వర్కర్స్ అనే వాళ్ళు మీరు గమనిస్తే 18 ఇయర్స్ నుంచే మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు పని చేయటం కానీ, లేకపోతే ఈ డ్రైవర్ ఎవరైతే ఆటో డ్రైవర్స్ ఉన్నారో వీళ్ళందరూ చాలా ఎర్లీ స్టేజెస్లోనే మొదలు పెడతారండి. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం అంటే ఈ ఎగ్జాంపుల్లో 18 ఇయర్స్ అనేది మొదలు పెడుతూ ఉన్నాము. సో 45 ఇయర్స్ వరకు వాళ్ళ జర్నీ ఎలా ఉంటే ఒక 5 crores వరకు చాలా ఈజీగా సంపాదించుకోవచ్చు. సో ఇది ఎలా మొదలు పెట్టుకోవాలి అంటే ఇక్కడ ఎగ్జాంపుల్లో నేను 1,000 రూపీస్ పర్ డే సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము. సో అందులో కనీసం ఒక 250 రూపీస్ అంటే 750 రూపీస్ వాళ్ళ ఖర్చులకి అన్నీ వాళ్ళు పక్కన పెట్టుకోగా ఒక 250 రూపీస్ పర్ డే అంటే నెలకి 7,500 రూపాయలు. రోజుకి 250 రూపాయలు దాచిపెట్టుకుంటే అది నెలకి 7,500 రూపాయలు జమ అవుతుంది. సో దాన్ని కానీ మనం ఒక 10% ఏనండి, ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు. మేము ఎక్కువ పర్సంటేజ్ కూడా తీసుకోలేదు. నార్మల్ రిస్క్ లేకుండా మనకి 10% కానీ మీరు ఆ రిటర్న్స్తో కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే మనం అంటే ఎవ్రీ ఇయర్ కూడా కొంచెం పెంచుకోవాలండి. అంటే వీళ్ళ ఇన్కమ్ కూడా ఫస్ట్లో ఒక 1,000 రూపీస్ అట్లా ఉంటుంది కానీ, బట్ ఎవ్రీ ఇయర్ కొంచెం వాళ్ళకు కూడా ఇన్కమ్స్ పెరుగుతూ ఉంటాయి. మీ ఇన్కమ్ పెరిగినప్పుడల్లా కూడా ఒక 10% అంటే 1,000 రూపాయల్లో 10% అంటే 100 రూపాయలు అండి, అంతే. జస్ట్ ఎవ్రీ ఇయర్ ఒక 100 రూపాయలు అంటే మీరు ఒక 10% ఎవ్రీ ఇయర్ పెంచుకుంటూ వెళ్ళినట్లయితే, ఈ విధంగా మీరు కంటిన్యూ చేసినట్లయితే అట్ ద ఏజ్ ఆఫ్ 45 మీరు 45కి రాగానే మీ దగ్గర 5 crores ఉంటాయండి. సో అంటే మీ జర్నీ ఇదంతా కూడా ఆల్మోస్ట్ 27 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ అంటే వాళ్ళు చాలా ఎర్లీగా స్టార్ట్ చేస్తారు. 18 సంవత్సరాలు 20 సంవత్సరాలకే వాళ్ళు మనం చూస్తున్నాం కదండి, చాలా యంగర్ అవునండి, వాళ్ళు చాలా ఎర్లీగా స్టార్ట్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి బాధ్యతలు కూడా, ఇంటి బాధ్యతలు కూడా చాలా వాళ్ళకి ఎర్లీ స్టేజ్లోనే వాళ్ళు చూసుకోవాల్సి వస్తుంది. సో చాలా తొందరగా వస్తారు. సో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మీకు రోజుకు 1,000 రూపాయలు వస్తే ఆ 250 రూపాయలు మాత్రం మీరు ఎస్ఐపిల ద్వారా మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. డైలీ ఎస్ఐపి అవైలబుల్గా ఉంది. మీరు ఓన్లీ మంత్లీ ఎస్ఐపిఏ చేసుకోవాల్సిన అవసరం లేదండి, డైలీ ఎస్ఐపి ఉంది. సో మీరు ఎవ్రీ డే కట్ అయిపోతుందండి 250 రూపాయలు మీకు మీ అకౌంట్లో నుంచి కట్ అయిపోతుంది, అది ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. సో ఆ విధంగా మీరు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ విధంగా మీరు 45 ఇయర్స్ వరకు మీరు కంటిన్యూ చేస్తే దాదాపుగా 5 crores అనేది పెద్ద కష్టం కాదండి. అక్కడి నుంచి మీరు దాన్ని ఎస్డబ్ల్యూపి కింద పెట్టుకుంటే నెలకి 2,00,000 మీకు 100 సంవత్సరాల వరకు మీరు కూర్చున్న తరగని సంపద అనేది మీకు ఉంటుందండి. మీరు ఈ విధంగా మీరు కంటిన్యూ చేసుకొని వెళ్తే మీకు 100 ఇయర్స్ వచ్చినా మీ కార్పస్ అనేది అలాగే ఉంటుంది. ఎందుకంటే మనం కేవలం 1,00,000 రూపాయలు మాత్రమే ఎవ్రీ మంత్ ఒక 2 లక్షలు మాత్రమే
తీసుకుంటున్నాము, దాన్ని కూడా 5% ఎవ్రీ ఇయర్ మీరు పెంచుకున్న తప్పు లేదండి. సో మీరు ఎప్పుడైతే 45 ఇయర్స్కి వచ్చారో 2 లక్షలు తీసుకోవచ్చు ఈ 5 crores నుంచి. ఈ 5 crores ఏదైతే ఉందో 2 lakhs మీరు ఎవ్రీ మంత్ తీసుకోవచ్చు. దాన్ని ఎవ్రీ ఇయర్ 5% పెంచుకోవచ్చు. పెంచిన మీ కార్పస్ అంతే ఉంటుంది, అక్కడే ఉండడం కాదండి, ఇంకొక 40 crores వరకు మీకు అది పెరుగుతూనే ఉంటుంది. సో ఈ విధంగా ఎవరైతే మనం తక్కువ సంపాదిస్తున్నాము, అసలు మన వల్ల అవుతుందా, అసలు ఈ సేవింగ్స్ మనం చేయగలమా, మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుందా, మనకు కూడా ఈ ఫైర్ అనేది ఏదైతే మనకి ఎర్లీగా రిటైర్ అయ్యేది అది అసలు సాధ్యమవుతుందా, మనం కూడా ఈ కోట్ల రూపాయలు ఏదైతే మనం అంటున్నామో 5 crores ఓన్లీ ఎంప్లాయీస్కి, కార్పొరేట్స్కి, లేకపోతే ప్రొఫెషనల్స్కి మాత్రమే, ఈ ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారో వీళ్ళకి మాత్రమే సాధ్యం కాదండి, మీకు కూడా ఖచ్చితంగా సాధ్యమవుతుంది. మేము చెప్పినట్టుగా మీకు వచ్చిన 1000 రూపీస్లో ఎవ్రీ డే 250 రూపాయలు మీరు డైలీ ఎస్ఐపి మీరు 45 ఇయర్స్ వరకు చేయండి. ఇక మీ లైఫ్ అంతా కూడా ఖచ్చితంగా సెట్ అయిపోతుంది. అంటే ప్రతిరోజు 250 రూపాయలు దాచిపెట్టుకుంటే నెలకి 7,500 రూపాయలు జమ అవుతుంది. సో ఆ 7,500 రూపాయల నుంచి మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటే ఎన్ని సంవత్సరాలు అన్నారు? 45 ఇయర్స్ 45 ఇయర్స్ లో 5 కోట్లు వచ్చేస్తుంది, సంపద సృష్టి చేసుకోవచ్చు. బట్ ఒక్కటి మీరు గుర్తు పెట్టుకోండి, ఎవ్రీ ఇయర్ ఒకటే అమౌంట్ కాదు, ఇయర్ ఆన్ ఇయర్ 10% పెంచుకోండి. అంటే 1000 రూపాయల మీద 100 రూపాయలు పెంచుకోండి. అంటే ఇప్పుడు 250 పెట్టారండి, ఇంకొక 10% అంటే ఎంత అంటే 25 రూపాయలే కదా. అలా 10% పెంచుకుంటూ వెళ్ళండి, అది కూడా పెద్ద కష్టంగా అనిపించదు. సో మీరు ఈజీగా ఆ 5 crores అనేది సంపాదిస్తారండి. సో ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు స్నాప్బిట్లు ఇవి కూడా చాలా వచ్చాయి కదండి, ఊబర్లో, లేకపోతే మనకి అర్బన్ కంపెనీ వాళ్ళు కూడా ఈ మధ్య చాలా మంది ఇందులో మనకి డైలీ మీద వర్క్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అంటే ఈ పర్టికులర్ ఏదైతే మనం చెప్పామో ఈ ప్లాన్ అనేది ఖచ్చితంగా సూటబుల్ అండి, ఈజీగా ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మేము ఉన్నాము, మీకు హెల్ప్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు.